Hello friends, welcome to my channel. TG Law Set 2025 నోటిఫికేషన్ గురించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లోని మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే అప్లికేషన్ ఫీ పేమెంట్. ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా పాపప్ వస్తుంది. ఏంటంటే మీరు టీజీ లా సెట్ అనేది నోటిఫికేషన్ అండ్ డీటెయిల్గా నోటిఫికేషన్ చెక్ చేసుకున్నారా, చదివారా లేదని పాపప్ వస్తుంది. ఎస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫీ పేమెంట్ కోసం బేసిక్ డీటెయిల్స్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ స్ట్రీమ్ ఆఫ్ కోర్స్, ఏ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కోర్స్ కోసం లాస్ట్ సెట్ రాయాలనుకుంటున్నారు అనేది, అది మీరు ఇంతకుముందు ఏం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, డిగ్రీయా పీజీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇంటర్మీడియట్, డిగ్రీయా పీజీయా. 3 years వాళ్ళు అయితే ఖచ్చితంగా డిగ్రీ కోర్స్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ 5 years వాళ్ళు ఇంటర్మీడియట్ +2 చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా 2 years వాళ్ళకైతే LLM వాళ్ళకి ఖచ్చితంగా LLB అండ్ BL ఖచ్చితంగా చేసి ఉండాలన్నమాట. అది ఇక్కడ వస్తుంది. అక్కడ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్, అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ వేయండి. అక్కడ అంటే మీకు ఇంతకుముందు డిగ్రీయా, ఇంటర్మీడియటా, LLB 3 years అక్కడ హాల్ టికెట్ అనేది ఇక్కడ వేయాల్సి వస్తుంది. కేటగిరీ, మీ కేటగిరీ ఏందో ఇక్కడ చూడండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. పేమెంట్ టైప్ చూడండి, మీరు ఎలాగైనా పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ పేమెంట్ కొట్టండి. పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ చెక్ చేసి, హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంతకుముందు మీరు రాసిన ఎగ్జామ్, ప్రీవియస్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ రాయాలి. డిగ్రీయా, ఇంటర్మీడియటా, LLBదా. చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీకు పేమెంట్ స్టేటస్ అనేది వస్తుంది అనమాట. అది అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. అసలు మెయిన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక ఇంతకుముందు మీరు పేమెంట్ చేసిన రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి, ఈ 4 ఖచ్చితంగా మ్యాండేట్ అండి. 4 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. మెయిన్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది క్యాండిడేట్ డీటెయిల్స్, నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నీకు జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ కాదు. రెడ్ స్టార్ మార్క్ ఉన్నాయన్నీ ఖచ్చితంగా మీరు మ్యాండేట్గా ఫిల్అప్ చేయాలి. అండ్ అడ్రస్ ఇవ్వండి. అండ్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్. సో మీరు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అంటే లోకలా, నాన్ లోకలా, రిజర్వ్డ్, లోకల్ అయితే తెలంగాణ స్టేట్ వాళ్ళందరూ లోకల్, ఓకేనా. అన్రిజర్వ్డ్ అంటే అవుట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కేటగిరీ చేసేయండి. డూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎస్ అనో క్లిక్ చేయండి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, NCC కానీ, CIP కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏమున్నా కానీ అది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మైనారిటీ, నాన్ మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్, ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. బిలో 1 lakh ఉన్న వాళ్ళకి కానీ, మీ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉందో అక్కడ క్లిక్ చేయండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు డిగ్రీలోనా, ఇంటర్మీడియటా, 3 years 5 years LLM ఏది అప్లై చేస్తున్నది అక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ అండ్ 10th class రెండు మీరు
డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. సో ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది 6th డిగ్రీ వరకు, 6th నుండి డిగ్రీ వరకు మీరు ఎక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ చదివారు అనేది మీరు ఇక్కడ ఈ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 3 ఇయర్స్గా 5 ఇయర్స్గా అండ్ ఎల్ఎల్ఎంకి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీడియం ఆఫ్ టెస్ట్ ఏ లాంగ్వేజ్లో మీరు టెస్ట్ రాయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ ఒకటే వస్తుంది, తెలుగు రాయాలనుకుంటే తెలుగు ఇంగ్లీష్ వస్తుంది, ఉర్దూలో కావాలనుకుంటే ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా, మీరు ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్లో ఏమైనా క్వశ్చన్ మిస్టేక్ ఉన్నా ఫైనల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్నే కన్సిడర్ చేస్తారనమాట. మీరు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. రీజనల్ టెస్ట్ ఆన్సర్స్, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 1st, 2nd, 3rd 3 సెంటర్స్ ఇవ్వండి. ఏ సెంటర్లో రాయాలనుకుంటున్నా ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. 50 KB less than 50 KB and signature should be less than 30 KB only. ఇవి చెక్ చేసుకొని ఒకసారి సేవ్ చేసుకున్న తర్వాత ప్రీవ్యూ లేదా సబ్మిట్ కొట్టుకోవచ్చు. అండ్ డిక్లరేషన్ని ఖచ్చితంగా ఇక్కడ క్లిక్ చేయాలి. డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్లిక్ సేవ్ ది ఇన్ఫర్మేషన్. సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోద్ది. ప్రీవ్యూ అండ్ సబ్మిట్. You will have a chance to preview your application form and then finally confirm your application by clicking on the సేవ్ మీద క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అయిపోద్ది. ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ప్రీవ్యూ వస్తుంది. ప్రీవ్యూ వచ్చిన తర్వాత మొత్తం అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా ఫిలప్ చేశారో చూసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ చేసుకొని కన్ఫర్మ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ప్రీవ్యూ అనేది వస్తుంది అనమాట. ఈ ప్రీవ్యూ వచ్చిన తర్వాత మీరు అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నా మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేసుకోవచ్చు. ఏమన్నా మిస్టేక్ పడ్డా కానీ, ఏమన్నా మిస్టేక్ ఉన్నా కానీ, ఇంకేదైనా ఎంటర్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ మీరు మోడిఫై చేసి దాన్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. ఈ నెంబర్ మీరు నోటెడ్ చేసుకోండి. ఆటోమేటిక్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఒకవేళ ప్రింట్అవుట్ తీసుకోకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అనుకుంటే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పటికి ఇది ఖచ్చితంగా మ్యాండేట్గా అవసరం ఉంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా అవసరం. చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిండు, లెఫ్ట్ థంబ్ పెట్టాలి అనేసి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని తీసుకుని వెళ్ళాలి అనమాట. సో ఒకవేళ అప్లికేషన్ ఫామ్ మీరు ఏమైనా మర్చిపోతే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ డేట్ చూసుకోండి. అందరికీ 6th ఉంటుంది. 3 years 5 years అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళకి June 6th ఎగ్జామ్ ఉంది. ఫీజు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అది కూడా మీరు ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే అది కూడా ఉంటుంది. సిలబస్ మీరు చూసుకోవచ్చు. సిలబస్ ఇక్కడ లాస్ట్ సెట్ వాళ్ళకి సిలబస్ మీరు ఇక్కడ చూడండి. సిలబస్ పార్ట్ A, B, C జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఫర్ లా 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. 120 marks. అండ్ పీజీ లాస్ట్ సెట్ వాళ్ళకి మీకు సిలబస్ కూడా మీరు మొత్తం ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్.